మీలో ఎంత మందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం చెప్పండి? నాకైతే చాలా ఇష్టము. మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికొచ్చామనేది. అదేనండి ఐబాకోకొచ్చాము ఐస్ క్రీమ్ తిందామని చెప్పి. యాక్చువల్‌గా మా టీమ్ అంతా కలిసి టీమ్ లంచ్‌కెళ్ళామండి. నాకు బయట లంచ్ కానీ, డిన్నర్ కానీ తిన్న కంప్లీట్ ఫీలింగ్ రావాలి అంటే సూప్‌తో స్టార్ట్ అయ్యి ఖచ్చితంగా డెజర్ట్ అయితే ఎండ్ అవ్వాల్సిందే. బట్ మేము వెళ్ళిన డెజర్ట్స్ అయితే అంత బాగోదంటండి. అందుకని ఇంక అక్కడ లంచ్ అయితే పూర్తి చేసేసుకొని ఇక దాని పక్కనే ఐబాకో ఉంటే ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తిందామైతే వచ్చేసామండి. అబ్బబ్బా! ఎన్ని రకాల ఐస్ క్రీమ్సో లేని ఫ్లేవర్ అంటూ లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన ఐస్ క్రీమ్ ని మనమే ఓన్ గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన ఫ్లేవర్స్ తో. అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, చెర్రీసెస్ చాలా ఉంటాయి. మనకు కావాల్సిన టాపింగ్స్ అండ్ సాసెస్ వేసుకొని మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే జాక్ ఫ్రూట్ 1 స్కూప్ తీసుకొని దాని మీద చెర్రీస్, ప్రూన్స్ అండ్ దెన్ సమ్ బ్లూబెర్రీస్ ఏమో యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇంకొకటి చెప్పనా, ఆ రోజైతే మంచిగా వాన కూడా వచ్చిందండి. చల్లటి వానలో కూల్ గా ఐస్ క్రీమ్ తింటుంటే చాలా బాగుంది. ఇప్పుడు నా వాయిస్ ఓవర్ లో మీకు వాయిస్ కూడా అర్థమైపోయి ఉంటుంది. నాకు నెమ్ము కూడా చేసేసింది. బట్ పర్లేదు, ఎప్పుడైనా ఒకసారి ఏం కాదు. నాలాగా మీరు కూడా ఎవరైనా ఐస్ క్రీమ్ లవర్స్ ఉంటే మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయండి. ఐ హోప్ ఈ చిన్ని బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.